హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ అయితే 6:30కే లేసాను, కానీ నిన్న నైట్ పడుకునేసరికి లేట్ అయిందనమాట. 12:30 ఆ టైంకి అయితే పడుకున్నాను. సో, ఇంకా నేను మళ్ళీ 6:30కి లేసి ఏం చేస్తాను, పిల్లలిద్దరికీ స్కూల్ అయితే సెలవిచ్చేశారు. సో, కాసేపు అయితే పడుకున్నాను, కానీ పిచ్చి పిచ్చి కలలతో నిద్ర అయితే సరిగ్గా లేదు. ఇంకా లెగిసి టిఫిన్ అయితే వేసేసి స్నానానికి అయితే వెళ్ళానండి. అత్తయ్య, మావయ్య, పిల్లలు అయితే టిఫిన్ తినేశారు. స్నానం చేసి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు నాకు మా వారికి టిఫిన్ అయితే వేసుకుని తినాలి. సో, ఇంకా మేమైతే రెడీ అయ్యామండి. ఇప్పుడు అత్తయ్యని, మావయ్యని బయటికి తీసుకెళ్ళే పని ఉంది. సో, అక్కడికైతే వెళ్ళొచ్చిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. మా వారైతే మార్నింగే ఆఫీస్‌కి వెళ్ళిపోయారండి. మీరు రెడీ అయ్యాక చెప్పండి, నేను మీకు క్యాబ్ బుక్ చేస్తాను అనేసి అన్నారు. మేము రెడీ అయిపోయాక 11:30 ఆ టైంకి మా హస్బెండ్‌కి ఫోన్ చేస్తే తనైతే క్యాబ్ బుక్ చేశారు. ఇంకా క్యాబ్ అయితే వచ్చింది. ఇప్పుడు అత్తయ్యని, మావయ్యని, పిల్లల్ని అయితే ఆ క్యాబ్‌లో ఎక్కించి పంపించేస్తాము. నేను మా వారు వెనకాల బైక్ మీద అయితే వెళ్తామండి. సో, ఇంకా అత్తయ్య వాళ్ళైతే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ నుంచి నేను పెద్దగా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. అందుకనేసి ఈరోజు చాలా చిన్న వీడియో అయితే వస్తుందండి. అయితే కారు ఇంతమంది సరిపోరు అనేసి డ్రైవర్ తిట్టుకుంటా తీసుకెళ్లారు. టైం అయితే 11:00 అవుతుందండి. కూర అయితే వండేసాను. కూర ఆయాసం వచ్చేస్తుంది. బెండకాయ పులుసు అయితే పెట్టానండి. అత్తయ్య, మావయ్య వాళ్ళని బయటికి తీసుకెళ్తున్నాం అన్నాం కదా. సో, ఇప్పుడే వాళ్ళనైతే కారు ఎక్కించాను. నేను మా వారు బైక్ మీద అయితే వెళ్తాము. ఈరోజు వ్లాగ్ అయితే పెద్దగా ఏమీ షూట్ చేయలేను, హడావుడైపోయింది. సో, అందుకనేసే నైట్ రొటీన్ అయితే కంటిన్యూ చేస్తానండి. వచ్చే దారిలో పిల్లలైతే ముంజికాయలు కావాలన్నారండి. సో, ఇంకా 2 ప్యాకెట్లు ముంజికాయలు అయితే తీసుకున్నాము. 10 ఉంటున్నాయండి అంతే. ప్యాకెట్ 150 రూపీస్ అలా చెప్తున్నారు. 120కి అలా ఇస్తున్నారన్నమాట. చిన్నప్పుడు ఇవే ముంజికాయలు మనకి ఎన్ని దొరికేవో, వీటితో పాటు మనకి జీడికాయలు అంటారు కదండి. అసలు నేను జీడికాయలు తిని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందోని, ఎన్ని తినేదాన్నో నా చిన్నప్పుడు. కనీసం మా పిల్లలకి చూపిద్దామన్నా కూడా పండు కనిపించట్లేదండి, ఎక్కడ అమ్మట్లేదు. సో, పిల్లలకైతే ఇవి చాలా ఇష్టమండి. మా పిల్లలకి, మా హేమన్యకి, మరుతికిని. సో, 2 ప్యాకెట్లు అయితే తీసుకుని వచ్చారు. నేను ఒక 2 అయితే తీసుకున్నాను అనమాట. మళ్ళీ 2లో కూడా మళ్ళీ షాను వాళ్ళ ఫ్రెండ్ వస్తే అందులో ఒకటి అయితే ఇచ్చేసాను నేను. ఇంక నేను ఒక్కటే తిన్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మావయ్య గారు ముంజికాయలు తినొచ్చో లేదో తెలియదండి. ఇంకా సో, మావయ్య గారికి పెట్టలేదు. నేను, అత్తయ్య, మావయ్య, పిల్లలు మాత్రమే తిన్నాము. మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా తినేసాక, భోజనం చేసాక నేను ఆఫీస్కి వెళ్తానన్నారు. ఇంకా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కూర ఆల్రెడీ నేను వండేసుకుని వెళ్ళాను కదా, అది కొంచెం సేపు వేడెక్కుతుంది అనేసి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించాను అనమాట. సో, ఇంకా ముంజికాయలు అయితే తినేసామండి. చాలా బాగున్నాయి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి చూడండి. ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను. అసలు ఇంత మంచి క్వాలిటీ కాటను అసలు చాలా బాగుందండి. బాడీ హగ్గింగ్ కింద మనకి ఇప్పుడు సమ్మర్లో బాగా స్వెట్ పడుతుంది కదా. సో, ఈ డ్రెస్ మీకు నచ్చుతుందేమో అనేసి మీకు అయితే చూపిస్తున్నాను. నేను ఈ డ్రెస్సెస్ వీడియోస్ అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా యూజ్ ఉంటే చూడండి. చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఈ డ్రెస్ చాలా బాగా నచ్చేసాను. సో, ఇది మనకి ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఎజియోలో కూడా ఉన్నట్టున్నదండి. నాకు ఎందులో కనిపిస్తే వెబ్‌సైట్ అది ట్యాగ్ చేస్తాను మీకోసము. సో, తర్వాత అయితే ఇంకా ఈ పిల్లలైతే తింటున్నారు. తింటూ ఉండగా ఆ ఫ్రెండ్స్ అయితే వచ్చారన్నమాట. ఒక్కొక్క తను ఇవ్వండమ్మా వాళ్ళకంటే, మేము ఈక్వల్ షేర్ చేసుకున్నాము. మేము నలుగురము 4 స్థానాల కాడికి పంచుకున్నాము. ఎవరిదిస్తే ఎవరికి తగ్గిపోతుందా అని లెక్కలేసేసుకుంటున్నారండి వాళ్ళు తిండి. అదే చదువుకునే విషయంలో ఇలాంటి లెక్కలు రావు మా పిల్లలకి. ఇప్పుడు నేను 4 తీసుకున్నా, 4 తీసుకున్నా, నేనివ్వనంటే నేనివ్వనన్నారు. ఇంక నా దాంట్లోది నేనే ఇచ్చాను. బయటికెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. నేను ఇందాక కూర స్టవ్ మీద పెట్టేసి వెళ్ళాను. ఇందాక పులుసు వేసాను, కానీ ఎక్కువసేపు మరిగించలేదు. ఎందుకంటే మా వారు క్యాబ్ బుక్ చేస్తుంది అనేసి అన్నారనేసి మధ్యలో ఆపేసాను. పులుసు మరగలేదనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసేసాను. ఇప్పుడు ఇంకోండి బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టానండి. సో, త్వరగా ఈ అన్నం ఉడికిపోతే మా వారు భోజనం చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను. పులుసు మరుగుతుందండి. ఇదే మరిగే లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేయలేదండి. సో, త్వరగా గిన్నెలన్నింటినీ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ ఉడకపోతే అత్తయ్యని మీరు వాష్ చేసేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే అది ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కదండి, కొంచెం ఎక్కువ అన్నం అయితే వండుతున్నాము. నాకు అంత ఎక్కువ అన్నం వండినప్పుడు దాన్ని వార్చడం చాలా కష్టమైపోతుందండి. గెంజి మీద ఒలిగిపోయి ఇబ్బంది అవుతుందనమాట. అదే మా అత్తయ్య గారికి అయితే అది చాలా అలవాటు. ఇంటికాడ ఎక్కువగానే వండుతారు కదా మా అత్తయ్య. సో,
అత్తయ్య అయితే వారుస్తున్నారు. సో మార్నింగ్ నుంచి గిన్నెలు తోమలేదండి. పొద్దున్న ఇంకా నేను ఆ డ్రెస్ వేసేసుకున్నాను కదా, మళ్ళీ పాడైపోతుంది. అసలే ఇప్పుడు అన్ని డ్రెస్సుల్లో నాకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు ఆ ఎల్లో డ్రెస్ అయితేని. సో అందుకనేసి ఇంకా డ్రెస్ అయితే ఇప్పుకున్నాక ఇవి అయితే క్లీన్ చేస్తున్నాను. అసలు నాకెప్పుడు నా దగ్గర నాకు స్వెట్ స్మెల్ రాదండి. అలాంటిది నా మీద చిరాకు వచ్చేస్తుందన్నమాట. అంత స్వెట్ పట్టేస్తుంది. పొద్దుట, సాయంత్రము, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు కూడా స్నానం చేయాల్సి వస్తుంది. అంత స్వెట్ పడుతుందండి. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది నాకైతే. అంత స్వెట్ పట్టేసి స్కిన్ అంతా ఏదో ఆయిల్ రాసేసుకున్నట్టు, లేకపోతే ఉప్పు నీళ్ళు మీద జిమ్ముకుని మనము ఉప్పు నీళ్ళు కడుక్కోపోతే ఎలా జిగురు జిగురుగా ఉంటుంది అలా అనిపిస్తుందండి నాకు. స్కిన్ అయితేనే అంత చెమటలు పడుతున్నాయి. ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మరీ చిరాగ్గా ఉంటుంది. ఏమన్నా కొంచెం పని చేసి కాసేపు కూర్చున్నామంటే చాలు స్కిన్లో నుంచి చెమటలు అలా కారిపోతూ వచ్చేస్తున్నాయి. బాబోయ్, చాలా ఎక్కువ చెమట పడుతుంది ఈ సంవత్సరం అనిపించింది నాకైతేని. ఈ గిన్నెలు తోమే లోపల ఆ జడ ఒకటి ఎరపోసుకున్నానేమో ఆ వీపంతా చెమట పట్టేసిందండి. ఇంకా రాత్రులు అయితే నేను అలా స్నానం చేసి నైటీ వేసేసుకుంటున్నాను. ఒళ్ళు కూడా తుడుచుకోకుండా అలా పడుకుంటున్నానండి. అప్పుడైతే హాయిగా నిద్ర పడుతుంది నాకు. ఇంకా మా వారైతే పుచ్చకాయ తీసుకుని వచ్చారండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద ఈరోజు పుచ్చకాయ అయితే కట్ చేసి పెట్టాము. మా ఇంట్లో రోజుకొక పుచ్చకాయ, లేకపోతే రోజుకొక కర్బూజా, లేకపోతే ఒక 2 కేజీల గ్రేప్స్, ఇలా ఏదో ఒక ఫ్రూట్ అయితే అయిపోతుందనమాట మా ఇంట్లోని. ఇంకా ఈరోజు పిల్లలకైతే అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. అబాకస్కి, రూబిక్ క్యూబ్కి, తెలుగుకి, మ్యాథ్స్కి అన్నిటికి ఒకటే టీచర్ అండి. టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. చాలామంది ఫీజ్ డీటెయిల్స్ చెప్పండి అబాకస్కి వాటికి అని అడుగుతున్నారు కదండి. సో ఫీజ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేను మీకు పాంప్లెట్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే టీచర్కి కాల్ చేయండి. పిల్లలిద్దరిని నేను డ్యాన్స్ క్లాస్లో దింపైతే ఇక్కడ పార్క్లో కూర్చున్నానండి. సో ఇక్కడ కూర్చుని కొద్దిసేపు అయితే ఎడిటింగ్ వర్క్ చేసుకుని తర్వాత మా అమ్మతో అది ఫోన్ అయితే మాట్లాడతాను. ఈరోజు పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే బయటకు అవి వెళ్ళొచ్చాం కదండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. మావయ్య గారిని తీసుకెళ్ళి కుక్కడపల్లి వెళ్ళి కాల్ వేయించాలి. తర్వాత ఏమో మావయ్య గారికి కంటాసుపత్రికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించాలి. ఇలా ఈ 2 పనులు ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్కి బర్త్డే షాపింగ్ చేయాలి. ఆయన ఏమో షాపింగ్ మాటే ఎత్తట్లేదు. నేను పనిలో ఉన్నాను, నాకు ప్రెజర్ ఎక్కువైపోతుంది, నువ్వు నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టకు అనేసి అంటున్నారు. సో ఏదోలాగా ఆయనకు ఒక షర్టు ప్యాంటు షాపింగ్ చేసేస్తే సరిపోతుంది. సో ఉన్నాయి కొన్ని పనులు, అవన్నీ పూర్తి చేయాలి ప్రశాంతంగాని. మళ్ళీ మే 8కి బెంగళూరుకి జర్నీ ఉంది. చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఊరు వెళ్ళాలి, రావాలి, కంప్లీట్ చేయాల్సిన పనులు చాలా అలా ఉండిపోతున్నాయి. సో 1 by 1 ఇవన్నీ అయితే చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక 1 అవర్ కూర్చుందాము ప్రశాంతంగా అనేసి అనిపించిందండి. సో అందుకనేసి ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకుంటాను. తర్వాత వెళ్ళేటప్పుడు కూరగాయలు ఏమైనా తీసుకుని వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. తలపోటుగా ఉంది అనేసి క్లిప్ అయితే తీసేసాను. ట్యాబ్లెట్ వేసుకునేంత తలనొప్పి కాదు, కానీ ఒక వేడి వల్ల ఒక అన్ఈజీగా ఉంటుందన్నమాట. అంతే, నిద్రపోతే తగ్గిపోద్ది. పార్క్లో కూర్చున్నప్పుడు ఆమెతో ఫోన్ మాట్లాడదాం అనుకున్నానండి. బట్ నాకు అక్కడ అసలు కుదరలేదనమాట. ఎందుకంటే కంప్లీట్ చేయాల్సిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఏమో చెప్పాను కదండి, ఐపీఎల్కి రమ్మనేసి అడిగాము. మేము అడిగితే వాళ్ళు రమ్మన్నారు అనేసి వాళ్ళైతే మళ్ళీ మెయిల్ పెట్టారనమాట. సో ఆ మెయిల్స్కి వాటికి రిప్లైలు ఇస్తూ వీడియో ఎలా షూట్ చేయాలి ఏంటని నాకు డౌట్స్ ఉంటే వాటన్నిటిని అయితే క్లారిఫై చేసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా హస్బెండ్కి నేను ఎప్పటి నుంచో నేను తీసుకెళ్ళాలి అన్నది నా కోరిక. బట్ అంతంత కాస్ట్ పెట్టలేను నేను. సో యూట్యూబ్ కొలాబరేషన్లో వస్తే బాగుండు. అప్పుడు ఉమెన్స్ది వచ్చింది కదా, ఈసారి మా హస్బెండ్ని తీసుకెళ్ళే ఛాన్స్ వస్తే బాగుండు అనుకున్నాను. లక్కీగా ఛాన్స్ నాకు దేవుడు మళ్ళీ ఇచ్చాడు. సో అదొక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది కదండి. నాకు ఆ హ్యాపీనెస్ అయితే ఉంది ఇప్పుడు అనమాట. సో May 3 ఎప్పుడు వస్తుందా, మా హస్బెండ్ని తన హ్యాపీనెస్ని తన కళ్ళల్లో ఎప్పుడు చూస్తానా అని ఉంది. ఎందుకంటే చాలా ఇష్టం అండి మా వారికి క్రికెట్ అంటేని. అంత ఇష్టంగా చూస్తారైనా నాకేమో అస్సలు మినిమం నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. సో చూడాలి అక్కడ వీడియో అది నేను ఎలా షూట్ చేయగలుగుతాను, మా హస్బెండ్ ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కమింగ్ వ్లాగ్స్లో మీకు అయితే చూపిస్తాను. సో వీడియోస్ అయితే చూడండి, బాగుంటాయి. మీకు కమింగ్ వీడియోస్ నచ్చుతాయి. ఇంకా ఊరు అవి తిరుగుదాం అనుకుంటున్నాం కదా, సో ఇవన్నీ మీకు అయితే నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఇంకా నేను నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత
వంట చేశానండి. అంటే గ్రౌండ్‌లో కూర్చున్నాను కదా వాకింగ్ పార్క్‌లోని. అక్కడి నుంచి వచ్చాక ఈరోజు నైట్ డిన్నర్‌లోకి అయితే బీరకాయ కూర వండాను. అన్నం వండేసాను. మేమంతా కలిసి కూర్చొని భోజనాలైతే చేసేసామండి. మా భోజనాలు కంప్లీట్ అయ్యాక గిన్నెలైతే తోమేశాను. అత్తయ్య గారు గెంజి వారుస్తున్నప్పుడు చాలా చిరాకు చేసేసారండి. గ్యాస్ స్టవ్ ఏంటి, కౌంటర్ టాప్ ఏంటి. సో, అది నాకేమో మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను కదండీ! అది నీట్‌గా లేకపోతే నాకసలు నచ్చదు. సో, ఇంకా రోజు క్లీన్ చేయాల్సి వస్తుందండి ఈ కౌంటర్ టాప్‌ని, ఈ గ్యాస్ స్టవ్‌నిని. సో, ఇంకా ఇదైతే క్లీన్ చేసుకుని అప్పుడైతే నేను టైము 8:30 కల్లా అన్ని పనులు పూర్తయిపోయినాయండి. తర్వాత డైరీ రాసేసుకుని కొద్దిసేపు ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేశాను. సో, ఈ పనంతా అయ్యేసరికి నాకు 10:30 అలా అయ్యిందండి. ఇంకా 10:30 నుంచి నేను మా వారు కూర్చొని 12:30 వరకు కబుర్లు చెప్పుకున్నామనమాట. సో, నెక్స్ట్ ఏంటి, ఎలా జరుగుతుంది అని ఇలా చాలా విషయాలైతే మాట్లాడుకున్నాము. అయన్నీ మాట్లాడుకునేసరికి టైం అయితే 12 అయిపోయిందండి. 12:00 అయ్యేసరికి మళ్ళీ మా ఆయన నాకు ఆకలేస్తుంది అని అన్నారు. సో, ఇంకా ఆయనకి పెసరట్లు అవి వేసి అయితే అది తిన్నాక 12:30 ఆ టైంకి అయితే మేము పడుకున్నామనమాట. సో, ఈ నైట్ పడుకున్నప్పుడు ఈ గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్‌కి నాకు చాలా ఈజీగా ఉంటది. సో, మొత్తం ఇదంతా నీట్‌గా క్లీన్ చేసేసాను. టైం అయితే ఇప్పుడు నైట్ 12 అవుతుందండి. ఇప్పుడు నేను టిఫిన్ వేస్తున్నాను మా వారి కోసము. నాకు మా వారికి అసలు నిద్ర పట్టట్లేదు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా తన ఆకలేస్తుంది అన్నారనేసి పెసరట్లు అయితే వేస్తున్నానండి. ఇద్దరము చాలా చాలా డ్రీమ్స్లో ఉన్నాము ఇద్దరమును. చాలా ఊహించుకుంటున్నాము. సో, అవే మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాము. ఇంకా తనకి అంతసేపు మెలకువగా ఉంటే ఆకలేసేస్తుంది. సో, టిఫిన్ ఏమైనా ఉందా అంటే పెసరపిండి ఉంది, పెసరట్టు అయినా లేకపోతే మిరపట్టు అయినా అని అడిగితే పెసరట్టు అన్నారు. సో, పెసరట్టు అయితే వేస్తున్నాను. సో, ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. పిచ్చిదానిలో ఉన్నాను అనుకోవద్దు. జడంతా రేగిపోయింది. ఇప్పుడే స్నానం చేశాను చెమటలు పట్టేసాయి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.